హాయ్ హలో ప్రోమో చూసారు కదా! లాస్ట్‌కి ఈ బౌండింగ్స్ వల్ల బర్నీ గారికే ఎఫెక్ట్ అవుతుంది. ఇటు తనూజ గెయిన్ అవుతుంది. అటు దివ్య కూడా గెయిన్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఏదో కొంత స్క్రీన్ స్పేస్ బర్నీ గారితో షేర్ చేసుకొని బాండింగ్స్ అనో, లేక ఏదో గొడవనో, లేక ఏదో అనో వీళ్ళిద్దరికీ అయితే పాజిటివ్‌గానే ఆడియన్స్‌లోకొస్తుంది. బట్ అట్ ద ఎండ్ బర్నీ గారికి హోస్ట్ వల్ల కూడా బ్యాడ్ అవుతున్నారు. ఇటు ఆడియన్స్‌లో బ్యాడ్ అవుతున్నారు. ఇటు వీళ్ళిద్దరిలోనూ బ్యాడ్ అవుతున్నారు. ఏంటండి పాపం బర్నీ గారు ఏంటి అసలు బర్నీ గారి సిట్యుయేషన్ ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఈవెన్ బర్నీ గారు వీళ్ళిద్దరిని అవాయిడ్ చేసి తన గేమ్ తను ఆడితే బావుంటుందని నాకనిపిస్తుంది. బర్నీ గారు మంచివారే. బట్ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. ఇప్పుడు మన ఇంట్లోనే మనకే ఒక్కొక్కసారి కాన్సిక్వెన్సెస్ వస్తుంటాయి సిట్యుయేషన్స్ బట్టి. అలా బర్నీ గారు ఎవరికి సపోర్ట్ చేయాలి? బర్నీ గారు ఎవరికి స్టాండ్ తీసుకోవాలి? ఈ దివ్యకి తీసుకుంటే తనూజకి కోపం, తనూజకి తీసుకుంటే దివ్యకి కోపం. వాళ్ళు అండర్‌స్టాండ్ చేసుకొని వాళ్ళు క్లారిటీ తీసుకునేంత వరకు ఈ ఇష్యూ ఇలాగే జరుగుతూ ఉంటుందని అనుకుంటున్నాను. ఈ బిగ్ బాస్ అయిపోయేంత వరకు అయిన తర్వాత కూడా వీళ్ళైతే కామ్ డౌన్ అవుతారని నేను అనుకోవట్లేదు. మొత్తానికి నాకైతే బర్నీ గారికే వీళ్ళిద్దరి వల్ల ఎఫెక్ట్ అవుతుందని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ అండ్ డూ లైక్ అండ్ వాచ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.